హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 60 రోజులైంది. ఈ 60 రోజుల కాలంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందా, అధ్వానంగా ఉందా, ఈ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలేమనుకుంటున్నారు, అధికార ప్రతిపక్ష పార్టీల పర్సెప్షన్ ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే మనము ఒక ప్రభుత్వం పనితీరును అంచనా వేయటానికి 2 నెలలు అంటే 60 రోజులు సరిపో. బాగుందో బాగలేదని చెప్పడం కరెక్ట్ కాదు. కనీసంగా 6 నెలల సమయం అన్నా ఇవ్వాలి. 6 నెలల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి క్రమం, ప్రభుత్వ పనితీరు అంటే ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతుందా లేదా, ఏ దిశలో ఈ ప్రభుత్వ ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పటానికి ఒక నిర్ణీత సమయం 6 నెలలు. మరి 2 నెలల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? అసలు ఈ ప్రభుత్వము అన్నిట్లో ఫెయిల్ అయింది. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతికిలబడి ఈ రోజున దాన్ని డైవర్ట్ చేయటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హత్యలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికాలు చేస్తున్నారని వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఏకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈ రాష్ట్రంలో అని ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేయటం, ఓదార్పు యాత్రలు చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హామీలను అమలు చేయలేక ఫెయిల్ అయిందా అనేటువంటి విషయాన్ని గన ప్రజల కోణంలో మనం చూసినప్పుడు ప్రజలకి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సూపర్ 6 అని ఒక కీలకమైనటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం. ఈ హామీల అమలు ప్రక్రియని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే ఆయన ప్రారంభించాడు. పెన్షన్ల పెంపుదల, అదేవిధంగా పెంచినటువంటి పెన్షన్లని పంచటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి, ఈ విధంగా స్కిల్ సంబంధించినటువంటి వాళ్ళ సెన్సెస్ తీసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రారంభించారు. అవి చేస్తున్నారు, ఓకే. ఇంకా చేస్తామన్న ఏంటి, అట్లెందుకు చేయటం లేదు అనేటువంటిది అడుగుతూ ఉంటారు ప్రతిపక్ష పార్టీలు. కానీ ఇంత తొందరగానా ఎందుకు చేయట్లేదు అంటే ఫెయిల్ అయిపోయారు ఇంకా చేయరు అనేటువంటి కరెక్ట్ కాదు కదా. ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. మున్సిపల్కి సంబంధించినటువంటి కేంద్రాలు ప్రధానంగా 100 క్యాంటీన్లు మొదటి దశలో, అలాగే నెలాఖరు కొన్ని, వచ్చే నెలలో కొన్ని, ఇట్లా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా బహుశా ఈ నెలలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం, అందుకు మొత్తం అన్నీ సిద్ధం చేస్తున్నామని రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించున్నారు. ఇక కీలకమైనటువంటి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అని అన్నారు. సుమారుగా ఒక గ్యాస్ సిలిండర్కు 1100 ఏమో అవుతుంది. మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో 1,55,000 ఏమో సిలిండర్లకు సంబంధించినటువంటి విషయం, కనెక్షన్లు, ఇవన్నిటి మీద పరిశోధన చేస్తున్నారు. దీని మీద నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టరు స్పష్టమైన ప్రకటన చేశారు. మేము ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా బడ్జెట్కి ఎంత భారం పడుతుంది ఏంటి అనేటువంటి దాని మీద మేము పరిశీలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహకారం, కొన్ని గ్యాస్ సంబంధించిన కనెక్షన్లు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటిలో మార్చేటువంటి ప్రయత్నాలు, దాని ద్వారా కొంత భారం తగ్గించుకునేటువంటి ప్రయత్నం ఇవన్నిటి మీద జరుగుతుంది అంటే కసరత్తు చేస్తున్నారు. ఇక మిగిలినటువంటి వాటిల్లో 2 ప్రధానమైనవి ఉన్నాయండి. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6లో వాటి మీద ఇంకా క్లారిటీ రాలేదు. అదేమిటి అని అంటే అమ్మఒడి. అమ్మఒడి జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి అని పెట్టారు. ఒక్కొక్క తల్లికి ఒక కుటుంబంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకళ్ళకి 15,000 ఇచ్చారు సంవత్సరానికి. వీళ్ళు తల్లి దీవెన అనేటువంటి కార్యక్రమం దీని మీద
మేము కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. ఆ మాట కట్టుబడి ఉన్నామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ చెప్పున్నారు. మొన్న శాసనమండలిలో కూడా చెప్పాడు. అయితే గత ప్రభుత్వ హయాంలో బాగా డ్రాప్అవుట్స్ సంఖ్య ఉంది. ఈ డ్రాప్అవుట్స్ అండ్ స్టూడెంట్స్ దాన్ని ఎలా చేయాలి, ఏంటి, అసలు దీంట్లో ఉన్న లోపాలు ఏంటి, అమ్మఒడికి సంబంధించినటువంటి విషయాల్లో అనేటువంటి మొత్తం స్టడీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు. అంటే బహుశా ఇప్పుడు ఆల్రెడీ స్కూళ్ళు మొదలైనవి. మరి ఈ సంవత్సరం అమ్మఒడి ఉంటుందా ఉండదా? సంవత్సరం అంతా గిన అమ్మఒడి లేకపోతే ఇది కొంత ప్రభుత్వం మీద నెగిటివ్ పడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పించారు. ఇప్పుడు 6వ తరగతి లాస్ట్ ఇయర్ చేరారనుకోండి, ఎలాగో 15,000 వస్తాయి కదా. ఆ ప్రైవేట్ స్కూల్లోనే కంటిన్యూ చేద్దామని ఈ సంవత్సరం 7వ తరగతి అనుకున్నా, బాబో పాపం. మరి వాళ్ళు ఈ సంవత్సరము ప్రైవేట్ స్కూల్లో ఉంటే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం 15,000 ఇవ్వకపోతే మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి అంటే ఆ పిల్లగాడు ప్రైవేట్ స్కూల్లో మానేస్తే మళ్ళీ తిరిగి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలంటే వాళ్ళు ఏదో చిన్న చూపుగా భావించి, లేకపోతే వాళ్ళు ఆ డ్రాప్అవుట్స్ ఆ విధంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం అసలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, ఖచ్చితంగా ఇచ్చేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తే మంచిది. బడ్జెట్లో ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు అయినాయి, గత ప్రభుత్వం అప్పులు చేసింది, భరించలేనంత అప్పులు ఉన్నాయి, దీనివల్ల మేము కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నాము, సూపర్ 6కు సంబంధించినటువంటి విషయంలో హామీలు ఇచ్చాం కానీ ఇప్పుడు భయం వేస్తుంది అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తుంది. ఈ సూపర్ 6 ఎగ్గొట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6కి ప్రజలు డక్అవుట్ అయ్యారని మాజీ మంత్రి కన్నబాబు లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఈ విషయంలో ప్రధానంగా ఏంటంటే అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం మిస్ కాకుండా ఇస్తారా లేదనేటువంటిది కీలకమైనటువంటి అంశం. రెండవ ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ఈ హామీల్లో ఇంకా క్లారిటీ రానటువంటిది 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 60 ఏళ్ల లోపు వాళ్ళందరికీ కూడా మహిళలకి, అమ్మాయిలకి, మహిళలకి పెన్షన్ ఇస్తాం 1,500 రూపాయల చొప్పులు నెలకనేటువంటి విధంగా. నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000. మహిళలు ఓటర్లే అంటే 18 ఏళ్ళు నిన్న వాళ్ళందరూ ఓటర్లే కదా. 4 కోట్ల ఓట్లు ఉంటే 2 కోట్ల మహిళలు ఉన్నారు. వాళ్ళలో 60 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు కొద్దిమంది పోయినా వీళ్ళందరికీ 1,500 రూపాయల చొప్పున నెలకు పెన్షన్ ఇవ్వాలిగా. ఇప్పుడు అసలు పింఛన్ల పెంపుదల విషయంలోనే 3,000 నుంచి 4,000 చేస్తే 20,000 కోట్ల రూపాయలు పింఛన్లు కాస్త ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలు అయినటువంటి పరిస్థితి ఉంది మొన్న. ఎందుకంటే అరియర్స్తో కలిపిచ్చారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ రెండు అమ్మఒడి ఒకవైపున, రెండవది మహిళలకి పింఛన్లు 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ. ఈ రెండిటి విషయంలో తప్ప మిగతా అన్నీ దాదాపుగా స్ట్రీమ్ లైన్ అయినాయి. ఒక రకంగా క్లారిటీ వచ్చి సంక్షేమ పథకాలు గాడిలో పడ్డట్టు లెక్కే. 1-2 రోజులు అటు ఇటుగా అమలు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి విధంగా ముందుకు వెళుతుంది. అదేవిధంగా ప్రజల నుంచి ప్రజలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వానికి భిన్నంగా జరిగినటువంటి ప్రక్రియ. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజలకు దూరం అయ్యారు. అదేవిధంగా మంత్రులు పోయి మాట్లాడటానికి ఏం లేదు, జనానికి దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకునేది ఏం లేదు, అసలు ప్రభుత్వ పాలన ఏం లేనటువంటి పరిస్థితి. దాంట్లో డబ్బులు బటన్ నొక్కటము, ఆ బటన్ నొక్కిన డబ్బులు జనానికి వెళ్ళటం తప్ప ఇక పాలన ఏం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి అదేవిధంగా మంత్రుల దగ్గర నుంచి అందరూ వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వాళ్ళ పార్టీ ఆఫీసులో వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ వాళ్ళు ప్రజలను ముందు రండి, మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని వినతులు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వారిని అన్నింటినీ ఎప్పుడు పరిష్కరిస్తారు, ఎలా పరిష్కరిస్తారు ఏంటి అనేది ఇది సెకండరీ. అది సెకండ్ ఫేజ్లో జరిగేటువంటి ప్రక్రియ. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరికి పాలన అనేటువంటి తన పద్ధతిలో మళ్ళీ జనం భూమి పేరుతో పేదరిక నిర్మూలన కోసము
ఒక 20% ఉన్నటువంటి, ఒక 10% ఉన్నటువంటి ధనవంతులు, 20% ఉన్నటువంటి బాగా పేదలైనటువంటి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం, వాళ్ళ సహకారం అందించే దానికోసం జనభూమికి సంబంధించినటువంటి ఫేజ్ 2 కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు, ప్రజల వద్దకు పాలన, ఇప్పుడు ఆగస్టు 16వ తేదీ నుంచి 45 రోజుల పాటు భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు వీటి మీద ఫిర్యాదులు తీసుకోవటం, ఆ తీసుకున్నటువంటి ఫిర్యాదులను మిగతా 45 రోజుల్లో, అంటే మొత్తం 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి భూ కుంభకోణాలు జరిగాయి అనేటువంటి ఆరోపణ. దీని మీద మొత్తము ప్రజల దగ్గరికే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా సర్వేయర్లు, అధికారులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇది మంచి ప్రయత్నం. ఇంకొక వైపున మాత్రం ఈ 60 రోజుల్లో ఏంటి అంటే మా మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి అనేటువంటి దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దాడులు, హత్యలు, లేకపోతే దాడులు, దాష్టికాలు, ఇవి ఏ ప్రభుత్వంలో అయినా మంచిది కాదు. ప్రజలు హర్షించేదానికి అవకాశం లేదు. ఈ విషయంలో ఎంతో కొంత ప్రభుత్వం వైపు నుంచి ఒకవేళ కార్యకర్తలు వీళ్ళు ఏవైనా సరే కొంత ఎక్కడైనా అతిగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం ఉంటే వాటిని నిరోధించేటువంటి ప్రయత్నాలు అయితే జరగాలి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు వచ్చిన తర్వాత ఒక బాధ్యతాయుతంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసే దిశగా కొనసాగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.